లక్ష్మి లక్ష్మి అమ్మగారు ఎక్కడ? పైన ఉన్నారు బాబు. లక్ష్మి లక్ష్మి ఏమిటలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? అనవసరంగా ప్రసాద్ గారిని ఆడిపోసుకున్నామండి. ఏమిటి లక్ష్మి? దేని గురించి? సుశీల గురించి. ఏమైంది? గత్యంతరం లేకనే వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు. అంత చేయరాని పని ఏం చేసిందట? ఆమె చేసిన పనికి వాళ్లే కాదు, ఎవ్వరూ క్షమించరు. ఈ డొంక తిరుగుడు మానేసి సూటిగా సమాధానం చెప్పు లక్ష్మి. ఏమైంది చెప్పు లక్ష్మి. సుశీల గర్భవతి. గర్భవతి? ఎవడు వాడు? ఏమోనండి, ఎంత అడిగినా చెప్పటం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఏ దుర్మార్గుడి మోసానికో బలైపోయిందన్నమాట. నువ్వేమైనా అన్నావా? నేనేమీ అనలేదు. అది విన్న దగ్గర నుంచి అయోమయంలో పడి ఇలా ఆలోచిస్తున్నాను. పెళ్లి కాని పిల్ల గర్భవతి అయింది. ఆ పిల్లని మనం ఇంట్లో పెట్టుకున్నాం. దీనివల్ల ఏం ఉప్పుస్తుందో, ఎవరేమనుకుంటారు? చూడు లక్ష్మి, నీకు తెలిసినంత వరకు సుశీల ఎలాంటి పిల్ల? చాలా మంచిదండి. అంత మంచి పిల్ల ఇటువంటి పని చేసిందంటే నువ్వు నమ్మగలవా? పాపం, ఏ పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయిందో, ఏ పాపాత్ముడి వంచనకు బలైపోయిందో ఆమెను అర్థం చేసుకుని ఆదరించగలవనే నమ్మకంతోనే మన దగ్గరకు వచ్చింది. మనం కూడా ఆమెను విలువిస్తే. మంచితనానికి కూడా ఒక హద్దు ఉంది. లక్ష్మి, మీరేమైనా చెప్పండి, ఈ భారం నేను మొయ్యలేను. పోనీ సుశీల్ని ఎక్కడైనా ఉంచితే? ఇంకెక్కడైనా చోటుంటే సుశీల్ అక్కడికే వెళ్ళేదిగా. ఆమెకి ఈ లోకంలో తెలిసిన వాళ్ళు బంధువులు ఉండే ఉంటారు. అయినా వాళ్ళందరినీ కాదని మన దగ్గరకు వచ్చిందంటే మనం ఆశ్రయిస్తామనే నమ్మకంతోనేగా. ఒక్క విషయం ఆలోచించు లక్ష్మి, ఇదే నీ కూతురుకు జరిగి ఉంటే నువ్వేం చేసేదాన్ని? మెడబట్టు గింటేదానివా? కడుపులో పెట్టుకుని దాచుకునేదాన్ని? ఏమిటండి మీరు మాట్లాడేది? అవును లక్ష్మి, సుశీల కూడా మనకు కూతురు లాంటిది. ఆ అమ్మాయి ఇప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉంది. ఆ దుఃఖాన్ని పోగొట్టి ధైర్యం చెప్పే బాధ్యత మన మీద ఉంది. ముఖ్యంగా నీ మీద ఉంది. నువ్వు కూడా ఈ లోకానికి సంఘానికి భయపడతావా? లే పద. సుశీల, ఏమిటమ్మా లైట్ అన్నా వేసుకోకుండా చీకట్లో కూర్చున్నావే? అందుకే పెద్దలు చెప్తారు, చీకట్లో కూర్చుని సతమతం కాకూడదు, ఆ చీకట్లో నుంచే వెలుగును వెతుక్కోవాలి అని. అమ్మా, జరిగిన దానికి సిగ్గుపడవలసింది నువ్వు కాదమ్మా, మేము. అటువంటి దుర్మార్గులున్న మగజాతిలో పుట్టినందుకు మేము సిగ్గుపడాలి. ఆ దౌర్భాగ్యుడెవడో తెలిస్తే వాడు నా తమ్ముడైనా సరే కొడుకైనా సరే కాల్చి పారేస్తాను. చూడమ్మా, ఇది నీ ఇల్లు, మేమంతా నీ వాళ్ళు. నీకిక్కడ ఎటువంటి భయం బాధ ఉండవలసిన అవసరం లేదు. హాయిగా సంతోషంగా ఉండమ్మా. నన్ను మర్చిపోయారు, అవసరం లేనిగా. నువ్వు చేసిన సహాయం అంత తేలిగ్గా మర్చిపోగలనా? ఇదేటి బాబు గారు 10 రూపాయలు ఇస్తున్నారు? బాబు గారి చేతికి ఎవరికే లేదు.
పాలు తాగమ్మా. వద్దయ్యా, నాకు ఆకలిగా లేదు. అలా అంటే వీల్లేదు. ఇప్పుడు నువ్వు వట్టి మనిషివి కూడా కాదు. ఇలాంటప్పుడు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, ఎన్నం తినమంటారు అత్తయ్య? మీ డాక్టర్ గారు ఎన్ని చెప్తే అన్నీ తినాల్సిందే. లేకపోతే నీ మూలాన్ని నాకు మాట్లాడు. ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుంటాగా. అదంతా పనికిరాదు, ఇప్పుడు తీసుకోవాల్సింది. అమ్మగారు, పెద్ద అమ్మాయి గారు వచ్చారు. ఎవరు? దుర్గా? అవునమ్మా. నువ్వు పాలు తీసుకోమ్మా, ఇప్పుడే వస్తాను. దుర్గా, అమ్మా ఏమిటమ్మా ఇది? ఉత్తరమైనా రాయకుండా వచ్చేసావు. ఆయన రాలేదా? లేదమ్మా, క్యాంపుకు వెళ్ళారు. ఈ 4 రోజులు ఇక్కడ ఉండిపోదాన్ని వచ్చేసా. మంచి పని చేశావు. అంతా బాగున్నారా? అరే బాబు, ఎలా ఉంది ఇప్పుడు పెంకుతాను?